4,000 కోట్ల ప్రాపర్టీ సర్కారుదా ప్రైవేటుదా? రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు భూమిగా నమోదు. క్లెయిమ్ చేస్తున్న ప్రముఖ డెవలపర్స్. 27 ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చిన కలెక్టర్ అమోయ్ కుమార్. సర్క్యులర్ పైన స్టే ఇచ్చిన సిసిఎల్ఏ నవీన్ మిట్టల్. అయినా పనులు సాగిస్తున్న సదరు కంపెనీ. ఖాజాగూడ సర్వే నెంబర్ 27లో భాగోతం. ఈ మళ్ళీ ఓ డెవలపర్ ఎందుకే? వంశీరామ్ బిల్డర్స్ అని రాయొచ్చు కదా. ఈ దొంగలు ఇద్దరు, నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ ఇద్దరు కలిసి చేసిన దుర్మార్గం. ఎవరి ఆదేశాల మేరకు? కేటీఆర్ ఆదేశాల మేరకు. ఆనాడు వాళ్ళ గవర్నమెంట్ ఉండే, గవర్నమెంట్ మారింది. రేవంత్ రెడ్డి దగ్గర మళ్ళీ రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు వంశీరామ్ పోయి. రేవంత్ రెడ్డి కూడా పని కానిచ్చుకొని 2024లో కూడా వీళ్ళు కూడా ఎన్ఓసి ఇచ్చారు. 27 సర్వే నెంబర్లో దాదాపు ఇది 30 ఎకరాల భూమి. వంశీరామ్ బిల్డర్స్ ఒక చెరువును కబ్జా చేసి అందులో ఉన్న తాడి చెట్లని కొట్టేసి టోటల్ గవర్నమెంట్ ల్యాండ్లో 1000 కోట్ల బిజినెస్ చేయడానికి రెడీ అయ్యాడు. కడుతున్నాడు ఆల్రెడీ. దాదాపు హాఫ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్ మహబాద్ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎవరు ఉండే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఈ 4 కలిసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. ఎవరు? చిక్కుడు ప్రభాకర్ గారు దాన్ని వాదిస్తూ ఉన్నారు. అది బెంచ్ మీదకి వస్తలేదు. ఒకసారి వచ్చింది, కోర్టు ఏదో మళ్ళీ వాయిదా వేసినట్టుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ టైంకి బెంచ్ మీదకి వస్తలేదు. అధికార పార్టీలో ఉన్న 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కేసేసి ఇది కబ్జా ల్యాండ్ అని చెప్పారు, ప్రభుత్వ భూమి అని చెప్పారు. అనిరుద్ రెడ్డి ఏకంగా గాంధీ భవన్లో కూర్చొని ఇది ఎవరు కొనొద్దు, కొన్న తర్వాత మళ్ళీ ఆగం కావద్దు, మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన కూడా గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి ఆ వర్క్ ఎందుకు ఆపుతలేడు? ఒకసారి ఆలోచించండి. అధికార పార్టీలో ఉన్న 4 ఎమ్మెల్యేలే కేసులేసి ప్రెస్ మీట్లు పెడుతుంటే అదే అధికార పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు ఈ వంశీరామ్ బిల్డర్స్ ఈ అరాచకం కబ్జాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? పోనీ మీ హయాంలో వచ్చిన పర్మిషన్లు కూడా కావు. గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చిన వ్యవహారం ఇది. అంటే కేటీఆర్ పోవాల్సింది పోయింది కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు మీకు రావాల్సింది మీరు వచ్చింది కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు, అంతే కదా. అంతకుమించి ఏముంది ఇందులో? మళ్ళీ మేము చెరువులు కాపాడతాం, ఇది కాపాడతాం, అది కాపాడతాం, హైడ్రా తెచ్చినాం. దమ్ముంటే రమ్మనండి, హైడ్రా మేము చూపిస్తాం. చెరువు హెచ్ఎండిఏ లేక్స్ నుంచి ఆ చెరువును తొలగించి చాలా పకడ్బందీగా చెరువును మొత్తం చదును చేసి పడేసాడు. ఇది కనబడదు రంగనాథ్కి, రేవంత్ రెడ్డికి, మిగతా వాళ్ళకి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నెంబర్ 27లో సుమారు 27 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని విలువ 4,000 కోట్ల పైన ఉంటుంది. రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం దాన్ని పొరంబోకు భూమిగా నమోదు చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ కింది స్థాయి అధికారులు నెగటివ్ రిపోర్ట్ పంపినా అది పట్టా భూమిగా తేల్చేస్తూ ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై అప్పటి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సుమోటోగా కేసు స్వీకరించి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సర్క్యులర్ చెల్లదన్నారు. మరి ఏమైంది? ఇప్పుడు నడుస్తూనే ఉంది కదా వర్క్ అక్కడ. ఇదంతా రాసుకుంటూ వచ్చింది. అసలు ఇంత స్టోరీ రాశారు కదా, వాడు కంపెనీ వాడి పేరే రాయలేదు. వీళ్ళు చూడండి, ఇంక మరి ఏం చెప్పాలి వీళ్ళకి? ఇప్పుడు మొన్న గచ్చిబౌలి దగ్గర 150 కోట్ల 177 కోట్లకు పోయిందని అంటున్నారు కదా భూమి. ఇది కూడా అంతే పోతుంది. ఇది కూడా ఆ స్థాయి అద్భుతమైన ల్యాండ్ ఇది. ఏం చెప్పాలిగా? మనం ఆ లొకేషన్ కూడా వెళ్ళి చేయడం జరిగింది. ఇలా చాలా పెద్ద కథ ఉంది. ఇలా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. దీని వెనకాల కొన్ని ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తానికి అది ఆ గ్రామానికి సంబంధించిన చెరువు ల్యాండ్ అది.